ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నిటిని ఫామ్స్ అంటారు. అంటే అందరికీ తెలుసు అనుకోండి. బట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాలేజ్ అడ్మిషన్ ఫామ్ ఉంది, ఒక వెబ్సైట్ లాగిన్ ఫామ్ ఉంది, రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. అయితే ఇవన్నీ చూసిన తర్వాత నేను కూడా ఇంత మాదిరి ఒక ఫామ్ డెవలప్ చేయాలనుకున్నా. సో ఆల్రెడీ డెవలప్ చేసిన, అండ్ ఇప్పుడు మీకు అది చూపిస్తా. అది ఎట్లా డెవలప్ చేసినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినా, ఏ టూల్స్ యూజ్ చేసినా, ఎవ్రీథింగ్ అన్నీ డిస్కస్ చేస్తా. సో వాచ్ నౌ. ఇదే నేను డెవలప్ చేసిన ఫామ్. ఒకసారి చూడండి ఫామ్ ఎట్లుందో. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎట్లుంది, అండ్ ఫామ్ కలర్, షాడో ఎట్లుందో ఒకసారి చూడండి. ఈ ఫామ్ ఎట్లా పనిచేస్తుందో చూసే ముందు ఒకసారి కోడ్ చూద్దాం. ఇది సోర్స్ కోడ్. లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది కదా, HTML, CSS, జావాస్క్రిప్ట్. ఇక్కడ మెయిన్లీ 99.99% HTML, CSS ఉంటాయి. జావాస్క్రిప్ట్ అనేది జస్ట్ ఈ 2 లైన్స్ వరకే ఉంటుంది అంతే, ఎక్కువ ఉండదు. అది కూడా ఎందుకో చెప్తా తర్వాత. ఫస్ట్ HTML చూద్దాం. లెఫ్ట్ సైడ్ మీకు చూస్తే HTML హెడర్ ట్యాగ్స్ కనబడుతున్నాయి. అవి వదిలేయండి, అవసరం లేదు. అవి జస్ట్ HTML ఫార్మాట్. ఇప్పుడు కింద బాడీ అని కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో. ఆ బాడీలో, బాడీ అనేది మెయిన్. బాడీ అంటే ఇక్కడ రైట్ సైడ్ మీకు కనబడుతుంది మొత్తం, ఎవ్రీథింగ్ మీకు రైట్ సైడ్ కనబడేది అంతా బాడీ. సో ఆ బాడీలోనే ఇవన్నీ రాస్తాం అన్నమాట. ఇక్కడ అందులో ఒక డివ్ రాసిన, డివ్లో ఒక ఫామ్ రాసిన. ఆ ఫామ్లో చూస్తే కింద లేబుల్ నేమ్ అని ఇచ్చిన. అక్కడ నేమ్ అని మీకు కనబడుతుంది. అక్కడ నేమ్ ఏదైనా సరే మీరు ఏం రాస్తే అది కనబడుతుంది. సో నేను నేమ్ అని రాసిన. కింద ఇన్పుట్ బాక్స్ ఇచ్చిన, ఒకటి ఇన్పుట్ బాక్స్ ఇచ్చిన కాబట్టి అక్కడ నేమ్ పక్కకి మీకు ఒక వైట్ బాక్స్ కనబడుతుంది. దాని టైప్ టెక్స్ట్ అని ఇచ్చిన. దాని కింద నెక్స్ట్ లేబుల్ పాస్వర్డ్ అని ఇచ్చిన. పాస్వర్డ్ టైప్ పాస్వర్డ్ అని ఇచ్చిన. ఎందుకంటే నేమ్ పక్కకి ఈ బాక్స్ ఉంది కదా, దీంట్లో ఏమైనా టైప్ చేస్తే కనబడుతుంది మనకి, బట్ పాస్వర్డ్లో టైప్ చేస్తే కనబడదు. టైప్ అనేది అందుకు పనిచేస్తాయి అన్నట్టు. దాని కిందనే ఈమెయిల్ అని రాసిన. ఈమెయిల్, దాని టైప్ ఈమెయిల్ అని ఉంది. అది కూడా సేమ్. ఈమెయిల్ ఫార్మాట్ ఎట్లుంటుంది మనకి, @gmail.com అని ఉంటుంది కదా, ఆ ఫార్మాట్లో రాస్తేనే యాక్సెప్ట్ చేస్తాయి అన్నట్టు. దాని కింద మొబైల్ నెంబర్, టైప్ నెంబర్, అక్కడ మీరు ఏ నెంబర్ అయినా టైప్ చేయొచ్చు అట్లా. దాని కింద లేబుల్ జెండర్ అని ఉంది. టైప్ ఏమో రేడియో అని ఉంది. రేడియో అంటే ఇక్కడ మీకు మేల్ ఫీమేల్ అని ఉంటుంది కదా, ఆ బటన్ని రేడియో బటన్ అంటారు. మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్. అది నెక్స్ట్. దాని కింద ఏముంది, లాంగ్వేజెస్ నోన్ అని ఉంది లేబుల్. దాని ఇన్పుట్ చెక్ బాక్స్ ఉంది. మీరు మల్టిపుల్ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. మీరు అన్నీ చూస్ చేసుకోవచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 అట్లుంటుంది ఇది. నెక్స్ట్ దాని కింద చూస్తే ఫేవరెట్ కార్ అని లేబుల్ ఉంది. దాని కింద సెలెక్ట్ ఆప్షన్స్ అని ఉన్నాయి. ఇది ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఇక్కడ రైట్ సైడ్లో ఫేవరెట్ కార్ అని ఉంది కదా, కింద ఆ సెలెక్ట్ మీద క్లిక్ చేస్తే, మీరు ఆల్ రోజ్ మీద క్లిక్ చేస్తే మీకు 4 ఆప్షన్స్ కనబడ్డాయి. మీరు ఏదైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నెక్సాన్ వచ్చింది, హరియర్ వచ్చింది అట్లా. దాని కింద ఫేవరెట్ వెహికల్ అని ఉంది. ఇది కూడా సేమ్ దానిలాగానే, ఫేవరెట్ కార్ లాగానే. బట్ ఇక్కడ ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీకు ఫేవరెట్ కార్ అని ఉంది, ఫేవరెట్ బైక్ అని ఉంది, 2 ఉన్నాయి. ఫస్ట్ దాంట్లో ఓన్లీ కార్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో కార్స్ అండ్ బైక్స్ 2 ఉన్నాయి. అయితే ఇందులో మీరు ఏదైనా ఒకటే చూస్ చేసుకోవచ్చు, ఈదర్ కార్ ఆర్ బైక్. అక్కడ కార్ చూస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ బైక్ చూస్ చేసుకున్నాం, BMW ZX. ఓకే. అండ్ లాస్ట్లో చూస్తే టెక్స్ట్ ఏరియా అని ఉంది. టెక్స్ట్ ఏరియా అంటే ఇక్కడ మీకు ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనబడుతుంది కదా వైట్ కలర్, అదే టెక్స్ట్ ఏరియా. అందులో మీరు ఏదైనా రాసుకోవచ్చు, ఇక ఎనీథింగ్. మీరు ఖచ్చితంగా ఇదే రాయాలని లేదు. ఏదైనా మీకు ఏదైనా మెసేజ్ చెప్పాలనుకుంటే అది రాయొచ్చు, మీ గురించి చెప్పాలనుకుంటే అది రాయొచ్చు, ఏదైనా ఎనీథింగ్ రాయొచ్చు. మీరు ఏదైనా రాయొచ్చు, రాసి సబ్మిట్ చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం రాద్దామంటే, సబ్స్క్రైబ్ టు శ్రీశాంత్ టెక్ తెలుగు అని టైప్ చేసినాం. సో ఇట్లా ఏదైనా రాసుకోవచ్చు, మీరు మీకు నచ్చింది రాసుకోవచ్చు ఏదైనా. నెక్స్ట్ లాస్ట్ దాని కింద బటన్ ఉంది. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం కాదు, చెప్తా. అయితే ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమైద్దో జావాస్క్రిప్ట్ కోడ్ దగ్గర చెప్తా. దానికంటే ముందు CSS చూద్దాం ఇప్పుడు తర్వాత. HTML ఇక్కడ వరకు HTML అయిపోయింది కదా, ఇప్పుడు CSS. HTML ఏం చేస్తుంది, స్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది. స్ట్రక్చర్ అంటే ఇప్పుడు నేమ్ అని, ఆ టెక్స్ట్ ఏరియాని కావచ్చు, ఆ ఫామ్ని కావచ్చు, స్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. దానికి ఆ కలర్స్ ఎట్లా వచ్చినాయి, అండ్ ఆ స్పేసింగ్ ఎట్లా వచ్చింది,
బ్యాక్గ్రౌండ్ కలర్, ఫామ్ ఒక కలర్ ఎట్లా వచ్చింది, ఆ టెక్స్ట్ ఏరియా ఒక కలర్ ఎట్లా వచ్చింది, ఆ స్పేసింగ్, ఆ సైజు అన్నీ ఎట్లా వచ్చినాయంటే సిఎస్ఎస్తోని స్టైలింగ్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్లో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ వచ్చింది, ఫామ్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ వచ్చింది, అండ్ నెక్స్ట్ ప్యాడింగ్, మార్జిన్ అంటే ఇక్కడ మీకు గ్యాప్ అని ఉంది కదా అది. సో అట్లా సిఎస్ఎస్ అనేది స్టైలింగ్ కోసం యూజ్ చేస్తారు. లాస్ట్లో చూస్తే బటన్ ఉంటుంది. బటన్కి మనం బార్డర్ ఏమి ఇచ్చినాం, 1 పిక్సెల్ సాలిడ్ ఇచ్చినాం, అందుకే బార్డర్ కనబడుతుంది మనకు. నెక్స్ట్ హోవర్ చేసినప్పుడు బటన్ హోవర్ ఉంది కదా, బటన్ హోవర్ చేసినప్పుడు బార్డర్ నన్ను అంటే హోవర్ చేసినప్పుడు బార్డర్ పోద్ది, నన్ను అంటే పోద్ది అంతే. అయితే ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఏం కావాలి, జనరల్గా మీరు ఏదైనా వెబ్సైట్లో బటన్ క్లిక్ చేస్తే ఏదైనా వేరే పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది. బట్ ఇక్కడ మనం ఒకటే పేజ్ డెవలప్ చేసినాం కాబట్టి జస్ట్ ఒక అలర్ట్ వస్తుంది అంతే. అది ఎట్లా, జావాస్క్రిప్ట్తోని. ఇక్కడ జావాస్క్రిప్ట్లో చూస్తే లెఫ్ట్ సైడ్ అలర్ట్ అని రాసి బటన్లో క్లిక్డ్ అని రాసినాం. అయితే ఈ బటన్ క్లిక్ చేస్తే బటన్లో క్లిక్డ్ అని ఒక అలర్ట్ కనబడుతుంది మనకి. మీకు చూపిస్తే ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తున్నా, అది బటన్లో క్లిక్డ్, అక్కడ ఏం రాస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే రాస్తే ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తున్నాను, ఇప్పుడు బటన్ ఎందుకు క్లిక్ చేస్తున్నాం రాసినది, అక్కడ బటన్ క్లిక్ చేస్తే అదే కనబడుతుంది మనకి. అది వచ్చిందా, బటన్ ఎందుకు క్లిక్ చేస్తున్నాం వచ్చింది అది. అయితే ఇదన్నమాట ఫామ్ నేను డెవలప్ చేసింది అంతే. అది దా ఫామ్. HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 యూజ్ చేసుకుని తనకైతే ఈ ఫామ్ డెవలప్ చేసినాం. అయితే ఇంకోటి, మీరు ఈ ఫామ్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను డెవలప్ చేసింది ఏం లేదు, డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే మీరు ఇక్కడికి వస్తారు. ఎక్కడికంటే ఈ పేజ్ ఓపెన్ అయింది మీకు, ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు కూడా చూడొచ్చు, అంటే ఫామ్ ఎట్లుంది చూడడానికి అండ్ ఎట్లా పనిచేస్తుందని చూడాలనుకుంటే చూడండి ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. అంతే, అది మొత్తానికైతే ఇంతే వీడియో, అంతే అయిపోయింది, ఏం లేదు ఇంకా. మీ 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోండి. 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను.